విధంగా అవకాశం కల్పించినటువంటి సందర్భాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. నేను మా నియోజకవర్గంలో కానీ నాకు తెలిసిన వారితో కానీ చెప్పే మాట ఒక్కటే, ఏనాడు కూడా మనం ప్రభుత్వంలో గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేనటువంటి సందర్భాల్లో కేవలం పోరాటం మాత్రమే చేసే సందర్భాల నుంచి ఇవాళ మనం ప్రభుత్వాధికారులతో మాట్లాడి ప్రజలకు కావలసిన అంశాలు ఇవి, వీటిని పరిష్కరించండి, వీటిని అమలు చేయండి అని అధికారపూర్వకంగా చెప్పగలిగేటువంటి శక్తియుక్తులు మనకు వచ్చాయంటే దానికి ఒకే ఒక్క నాయకుడి కారణం, అది మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరికీ మనం పదవి తీసుకున్నాం, నామినేటెడ్ పదవి పొందాం. ఈ పదవి పొందిన తర్వాత పదవి అనేది అలంకారప్రాయం కాకూడదనేటువంటి మాటతోటి ఈ పదవి ద్వారా మనకి ఏ బాధ్యతలు సంక్రమించాయి, ఏ హక్కులు సంక్రమించాయి, హక్కుల్ని మనం ఎలాగ తీసుకోగలుగుతాం, దాంతోపాటు బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మన నాయకుడు మనకు నేర్పింది ప్రజలకి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహించాలనేటువంటి మాట. అందులో భాగంగానే ఇవాళ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలో ఆ అంశాలని మనకి దిశానిర్దేశం చేయటానికే ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దీన్ని మనం ముందుకు తీసుకెళదాం. ఏ సదుద్దేశంతో అయితే, ఏ లక్ష్య సాధన కోసం అయితే మనల్ని అందరినీ కూడా వివిధ రకాల పదవుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టారో ఆ పదవుల ద్వారా ప్రజలకి మంచి చేయడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించడానికే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాను. రాబోయే 3-4 సంవత్సరాల కాలంలో మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు మనకు ఆదేశించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు లోబడే మనం పనిచేయాలి. ఆయన చెప్పినటువంటి మౌలిక సూత్రాలు కానివ్వండి, పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆలోచించినటువంటి విధానాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా నిరంతరం మనం అధ్యయనం చేస్తూ ఆకలింపు చేసుకుంటూ వాటిని క్షేత్రస్థాయిలోకి తర్జుమా చేసుకుంటూ అమలు చేసుకుంటూ ప్రజలందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మనందరం కూడా ఎదగాలనేటువంటి మాట కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపట్లో వస్తారు, వచ్చి మనకి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ లోపల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మాట్లాడతారు. వారు మాట్లాడిన విధానాలను వినండి. మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన పార్టీ యొక్క గొప్పదనాన్ని, మన పార్టీ లక్ష్యాలని పూర్తిగా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు పదవి వచ్చిందంటే అంతో ఇంతో మనం అధికారపూర్వకంగా కొన్ని పనుల్ని శాసించి చేయించగలుగుతాం. ఆ శాసించే క్రమంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే మాట్లాడాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. దానికి సంబంధించే ఇవాళ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ మన డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత వారు మాట్లాడే ముందు కొంతమంది పెద్దలు మాట్లాడతారు. వారందరికీ కూడా చిన్న సూచన, ఇవాళ మనకి ఈ కార్యక్రమం కేవలం మనందరం కూడా మన కర్తవ్యాలని, మన బాధ్యతల్ని ఏ రకంగా స్వీకరించాలి, ఏ రకంగా మనం వాటిని అమలు చేయాలన్న దాని గురించి పెట్టిన సమావేశం కనుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వారు మన పార్టీ విషయాల మీద కానీ ఇతరత్ర ప్రజా సంక్షేమ విషయాల మీద కానీ మనందరి చేత కూడా ప్రమాణం చేయిస్తారు. ఆ ప్రమాణాన్ని మనం మనఃపూర్తిగా దేవుడు సాక్షిగా వాటిని ప్రమాణం చేసి వాటిని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి కృషి చేయాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇవాళ ఎవరైతే ఈ వేదిక మీద మాట్లాడబోతున్నారో వారందరికీ 2-3 సూచనలు చేస్తాం. మీరందరూ కూడా మాట్లాడేది 2 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపు మాత్రమే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంతటితో మీ ప్రసంగాన్ని ముగించాలి. 5:45కి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వస్తారు. వారు వచ్చే లోపల మనం కార్యక్రమాన్ని ముగించుకోవాలి. నేరుగా సబ్జెక్టులోకి వెళ్ళండి మాట్లాడేవారు. దాంట్లో వేదిక మీద ఉన్న వారందరినీ సంబోధించాల్సినటువంటి అవసరం లేదు. గత ప్రభుత్వంలో
నాయకుడిగా కానీ కార్యకర్తగా కానీ మనం చేసినటువంటి పోరాటాలు కానీ మనం చేసినటువంటి ప్రజా ఉద్యమాలు కానీ ఏ రకంగా మనం చేసాం, ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేసామనేటువంటి మాటని కొద్దిగా క్లుప్తంగా తెలియజేయండి. దాంతోపాటు పార్టీ కార్యక్రమాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. గతంలో కార్యకర్తగా ఉన్నాం, నాయకుడిగా ఉన్నాం, ఇప్పుడు ఒక పదవీ బాధ్యతతో ఉన్నాం గనక ఒక పదవీ బాధ్యత స్వీకరించిన మనం ఏ రకంగా పార్టీ కార్యక్రమాలని విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి మాటను కూడా మీరు ఆ మాట్లాడే దాంట్లో చెప్పండి. అదేవిధంగా ఈ మొత్తం ఏవైతే మనం పాయింట్స్ అనుకుంటున్నామో ఈ పాయింట్స్ యొక్క ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే మనం ప్రసంగించాలి. అంతకుమించి ప్రసంగించద్దనేటువంటి మాటని సవినయంగా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ముందుగా పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.